హలో గైస్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు డిఎస్ఏ ఇన్సైట్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం నార్మల్గా ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటివి, సో అవి ఎలా యూజ్ అవుతుంది, సో అందులో ఏ డేటా స్టోర్ అవుతుంది అనే దాని గురించి, అండ్ సింటెక్స్ ఆఫ్ పైథాన్. సో పైథాన్లో మనం ఒక ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ని ఎలా ఇవ్వాలి, అండ్ యూజర్కి ఎలా ఈ డేటాని ఎలా ప్రింట్ చేసి చూపించాలి, సో యూజర్ నుంచి ఎలా ఇన్పుట్ తీసుకోవాలి అనే దాని గురించి నేర్చుకున్నాం పైథాన్లో. అండ్ ఇవాళ ఏంటంటే అదే వాటిని మనం C++ అండ్ జావాలో ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే ఓన్లీ పైథానే నేర్చుకున్నారో, C++ జావా నాకు వద్దు అంటే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎవరైతే మీరు C++ లేకపోతే పైథాన్, జావాని ఎవరైతే నేర్చుకుందాం అనుకున్నారో, సో ఈ వీడియో మీకోసమే. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే C++ గురించి నేర్చుకుందాం. సో C++ అంటే ఇది ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటారు. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే మనకు ఊప్స్ అనే కాన్సెప్ట్స్ ఇందులో ఉంటుంది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇవాళ ఏంటంటే బేసిక్ సింటాక్స్ గురించి ఇవాళ నేర్చుకున్నాం కాబట్టి, C++లో సింటాక్స్ వచ్చేసి ఇది పైథాన్తో పోలిస్తే చాలా పెద్దగా ఉంటుంది. సింటాక్స్ చాలా టఫ్ ఉంటుంది, అంటే మనం రిమెంబర్ చేసుకోవాలి ఇది. సో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది #include IOSTREAM ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ అని స్టార్ట్ చేస్తాము. సో తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ std అని ఇచ్చేసి తర్వాత ఇంట్ మెయిన్, దాని తర్వాత ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి ఏదైతే మనం కోడ్ ఇందులో ఎగ్జిక్యూట్ చేద్దామా అంటే ఇన్పుట్ ఏదైనా మీద కోడ్ ఏమైతే ఉందో సో అది ఇందులో ఈ బ్రాకెట్స్ మధ్యలో ఉంటుంది. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఇది ఒక ఈ లైన్ ఎందుకంటే లైబ్రరీని ఇన్సర్ట్ చేయడానికి. ఈ IO స్ట్రీమ్ అంటే I అంటే ఇన్పుట్, O అంటే అవుట్పుట్. సో అంటే ఏంటంటే సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఇన్పుట్ అవుట్పుట్ అనే లైబ్రరీ ఇందులో ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. సో ఇన్పుట్ అనేది అవుట్పుట్ అనేది ఎప్పుడైనా ఇది లేకపోతే ఇన్పుట్ అవుట్పుట్ అనేది వర్క్ కాదు. సో దీని తర్వాత ఈ లైన్ వచ్చేసి నార్మల్గా మనం ప్రింట్ చేయాలంటే ఏంటంటే STD అని ఇలా పెట్టేసి, సో తర్వాత ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్స్ ఏవైతే దీనికి సంబంధించిన ప్రింట్ అనే స్టేట్మెంట్స్ ఉందో ఇందులో ప్రతిసారి ఈ STD అనేది యూజ్ చేసుకోవాలి. బట్ కాకపోతే ఈ లైన్ యూజింగ్ నేమ్ స్పేస్ STD అనే ఈ లైన్ ఇవ్వడం ద్వారా సో ప్రతిసారి యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా అవుతుంది. సో డైరెక్ట్ మనం ఇది ప్రింట్ అనే స్టేట్మెంట్ని డైరెక్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇది లేకుండా ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల. అది సో ఈ లైన్ లేకపోతే ప్రతిసారి ప్రింట్ అనేది స్టేట్మెంట్ లేకపోతే ఇన్పుట్ అనే స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ STD అనేది ఇవ్వాల్సి వస్తుంది. 100% ఇది ఇవ్వాలి. సో ఇస్తేనే అప్పుడు వర్క్ అవుతుంది. సో ఇది ఇవ్వడం ద్వారా ఇది ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఒక్కసారి మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇందులో ఇన్పుట్ను అవుట్పుట్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఇన్పుట్ అవుట్పుట్ని ఎలా చేయాలంటే సేమ్ మనకు ఏదైతే పైథాన్లో చెప్పానో ఆ యూజెస్ అన్ని ప్రతి ఒక్కటి అదే, కాకపోతే సింటాక్స్ అనేది చేంజ్ అవుతుంది. సో సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. అండ్ మెయిన్ అనేది చెప్పడం మర్చిపోయాం. మెయిన్ అనేది ఏంటంటే సో ఆ లాంగ్వేజ్కి ఏదైతే మనం ఇప్పుడు C++ నేను కోడ్ అనేది నా కోడ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని ఈ మెయిన్ మెథడ్ అనేది చెప్తుంది. సో ఇక్కడ నుంచే నా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది నా ఫస్ట్ కోడ్. సో తర్వాత ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇందులో నుంచి వెళ్ళి మళ్ళీ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే వేరే ఫంక్షన్స్కి అంటే అవి ఉంటుంది. సో దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. అది ఇప్పుడు రాదు, తర్వాత వస్తుంది. బట్ మెయిన్ అనేది దేనికి అంటే ఈ కోడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పేందుకు మెయిన్ అనేది యూజ్ చేస్తాము. సో తర్వాత ఇన్పుట్ అవుట్పుట్. ఇప్పుడు ఫస్ట్ అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ చేస్తామంటే ఇందులో Cout అని ఇలా ఇచ్చేసి ఇలా రెండు ఈ సింబల్స్ పెట్టేసి తర్వాత మీరు ఏదైతే ఇలా ఇద్దామో అంటే అవుట్పుట్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారో అలా ప్రింట్ చేయొచ్చు అంతే. తర్వాత ఇది ఇలా సెమీకోలన్ ఎందుకు పెట్టాలంటే సో ఈ కోడ్ ఈ లైన్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. సో తర్వాత ఏదైతే ఒక లైన్ ఉందో అది తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి ఇది సెమీకోలన్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఇది అనేది ఏ లైన్ అయిపోయినా ప్రతిసారి లైన్ అయిపోయాక ఈ సెమీకోలన్ అనేది పెట్టడం మర్చిపోకండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇక్కడికి నా లైన్ అయిపోతుందని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో మీరు చెప్తున్నారు దానికి. సో ఇది Cout. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, అవుట్పుట్. సో ఇక్కడ నేమ్ అనేది ప్రింట్ అయిపోతుంది. తర్వాత Cin అంటే ఏంటంటే
ఇది ఇన్పుట్ తీసుకోవడానికి సిఇన్ అంటారు. సో సపోజ్ ఇక్కడ మనం ఒక వేరియబుల్ ఇక్కడ మెన్షన్ చేసాము ఏ ఇంట్ ఏ. సో ఈ ఏని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఇది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తుంది, ఒక బ్లాంక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో సింటాక్స్ అనేది పైథాన్కి C++కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హ్యాష్ ఇంక్లూడ్ IO స్ట్రీమ్. ఇది ఎందుకు అంటే ఇన్పుట్ అవుట్పుట్ని మనకు ప్రొవైడ్ చేయడానికి. తర్వాత యూజింగ్ నేమ్ స్పేస్ std. సో దీనికి నార్మల్గా మనం ప్రతిసారి ఇన్పుట్ అవుట్పుట్ను ప్రింట్ చేసేటప్పుడు std అని పెడతాము. సో std అని పెట్టే బదులు ఒకసారి ఇస్తే సరిపోతుంది. తర్వాత ఇంట్ మెయిన్. సో ఇది ఏంటంటే నా ప్రోగ్రామ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి. అండ్ దెన్ తర్వాత మనకి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అది ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ప్రింట్ అవుట్ అంటే cout అని ఇచ్చేసి ఇక్కడ ఏదైతే మనం ఇస్తున్నామో అది ప్రింట్ చేస్తుంది. సో నేమ్ అనేది ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడికి ఇన్పుట్ ద్వారా మీకు ఏ డౌట్ లేదని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే మ్యాక్సిమం ఇప్పుడు దాని టైప్ ఏంటి, డాటా టైప్ ఏంటి. ఇప్పుడు సపోజ్ నేను ఇంట్ అనే దాన్ని డిక్లేర్ చేస్తున్నాను, ఇంట్ ఏ. ఇక్కడ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేస్తేనే ఏమవుతుందంటే ఇప్పుడు పైథాన్లో ఏంటంటే ఇక్కడ ఇంట్ ఏ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఏ ఇచ్చేసి ఒక డాటా టైప్ అలా ఒక వాల్యూ ఇస్తే అది ఏ టైప్ తీసుకొని అది ఆల్రెడీ అక్కడ వేరియబుల్కి అది డాటా టైప్ని ఇనిషియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. బట్ ఇక్కడ ఏంటంటే మనం ముందే మాన్యువల్గా మనకు మెన్షన్ చేయాలి ఇది వేరియబుల్, ఇందులో మనం ఏదైతే డాటాని ఇన్సర్ట్ చేస్తామో అది ఏ టైపు అనేది ఇక్కడ మనం ముందే మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను ఇంటీజర్ని ఇందులో ఇంటీజర్ వాల్యూని ఈ వేరియబుల్లో ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ నేను ఇంట్ అనేది ఇచ్చేసాను. సో తర్వాత మీరు ఏదైతే ఈ వాల్యూని ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ వాల్యూకి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఒక వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం ఈ వేరియబుల్కి వాల్యూ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇలా ఇది పెట్టి సో ఇది ఏ అనే వేరియబుల్ని ఇక్కడ ఇస్తే సో ఇక్కడ మీకు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాంప్ట్లో మీకు స్పేస్ క్రియేట్ చేస్తుంది. ఇందులో ఏ వాల్యూని ఇస్తే ఆ వాల్యూ తీసుకుపోయి ఇందులో ఇందులో ఈ వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏ ప్రింట్ అనేది ఇప్పుడు cout ఆఫ్ ఏ అంటే ఇక్కడ మళ్ళీ 23 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది అనేది ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇదేమో అవుట్పుట్ ప్రింట్ చేసేటప్పుడు. సో గుర్తుంచుకోండి, సిఇన్కి ఏమో ఇట్ సింబల్స్ పెడతారు, coutకి ఈ సింబల్స్ పెడతారు. గుర్తుంచుకోండి. అంటే నాకు ఎప్పుడైనా ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, గ్రేటర్ దెన్కి లెస్ దెన్కి అంటే ఈ సింబల్స్కి ఎప్పుడైనా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. సారీ. సో ఇందులో ఈ సింబల్స్ అనేది దేనికో అంటే గ్రేటర్ దేనికో లెస్ దేనికో పక్కకు పెడితే సో దీనికి సిఇన్కి ఏమో ఇటు లెఫ్ట్ సైడ్కి పెడతారు, coutకి రైట్ సైడ్ పెడతారు. సో ఇది మీరు గుర్తుంచుకోండి. ఇది ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించినది డాటా అంటే ఇది ప్రాసెస్. దాని తర్వాత ప్రిమిటివ్ డాటా టైప్స్కి వస్తే సో సేమ్ ఇక్కడ ఏదైతే ఇంట్ అనేది ఇస్తారో ఇంట్ కాడ ఫ్లోట్ అని పెడతారు, లేకపోతే క్యార్ అని పెడతారు. సో ఏదైతే అక్కడ రెస్పెక్టివ్ అది డాటా టైప్ ఇస్తారో ఆ డాటా టైప్ యొక్క డాటా అంటే ఆ వాల్యూని ఇందులో ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు అంతే. సో ఇదే ఇన్పుట్ అవుట్పుట్కి. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే ఒక డైరెక్ట్ స్ట్రింగ్ అనేది మెన్షన్ చేస్తే ఇక్కడ ఈ కోడ్స్ అనేది పెడతారు. లేదు నేను వేరియబుల్స్ ఇస్తానంటే ఈ కోడ్స్ అనేది రాయాల్సిన అవసరం లేదు. సో పైథాన్ లాగానే. సో ఇది ఇలా వర్క్ అవుతుంది. అండ్ cout కాడ సో ఇలా కూడా పెట్టచ్చు. ఏ తర్వాత మీకు ఏం రావాలి, ఇది తర్వాత ఈ స్ట్రింగ్ అనేది రావాలి. సో 23 ఈజ్ మై ఏజ్ ఇలా ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే 23 ఈజ్ మై ఏజ్. సో ఇది అవుట్పుట్ అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటారు దీన్ని. ఆ కన్కాటినేషన్ ఎలా చేయాలంటే C++లో ఇలా చేయొచ్చు. సో ఇది ఇలా వర్క్ అవుతుంది. అండ్ దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఇంకా ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా, ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేద్దాం అనుకుంటే అక్కడ కంపైలర్లో చేద్దాము. సో లెట్స్ మేక్ ఇట్ పాసిబుల్. సో ఇది ఇక్కడ నేను IO స్ట్రీమ్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే యూజింగ్ నేమ్ స్పేస్ అనేది ఇస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే యూజింగ్ నేమ్ స్పేస్ అనేది లేకపోతే మనం ఇలా రాయాలి కోడ్ని. సో std
ఇవన్నీ ఎస్టీడీ అనేది ఇచ్చేసి ఇవంత పెద్ద ప్రతిసారి రాయాల్సిన అవసరం ఉంటుంది. సో దాని బదులు మీరు ఇక్కడ యూజింగ్ నేమ్ స్పేస్ అనేది తీసుకుంటే ఈజీ అవుతుంది మీకే. ఎస్టీడీ పెట్టేస్తే ఇది రాయాల్సిన అవసరం లేదు ఇక. సో దీన్ని తీసేస్తున్నా కానీ కోడ్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ఉంది. సో హలో వరల్డ్ అనేది ఇప్పుడు ప్రింట్ అయిపోయింది. హలో వరల్డ్ కాడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ నేను ఏం పెడుతున్నాను, BSA Insights. సో సారీ, BSA Insights. సో ప్రింట్ అయిపోయింది. సో ఇది నేను అన్ని క్యాపిటల్స్ ఇస్తే అన్ని క్యాపిటల్స్ ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ నేను ఒక వేరియబుల్ని తీసుకుందాం అనుకుంటున్నాను, int a. సో int a అనేది తీసుకున్నాను. దాని తర్వాత నేను ఏం చేస్తాను, cin a. సో ఇంటీజర్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ DSA Insights అనేది అవుతుంది. సో దాని తర్వాత 12 తీసుకున్నాను, 12 అనే నెంబర్ ఇచ్చాను. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ /n అనేది ఒకటి ఉంటుంది. అది దీనికి యూజ్ చేస్తారంటే నార్మల్గా న్యూ లైన్. ఇప్పుడు అవి రెండు ఒక లైన్లోనే వచ్చినాయి కదా, బట్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త లైన్లో ఇది ప్రింట్ అంటే ఇన్పుట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది బేసిక్ ఇన్ఫో ఆఫ్ C++. అంటే ఇప్పుడు ఆ /n అంటే ఏంటంటే న్యూ లైన్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఫస్ట్ నాకు ఇన్పుట్ అనేది తీసుకునేటప్పుడు ఇక్కడ అడిగింది ఇన్పుట్, తర్వాత నన్ను ఇక్కడ అడిగింది. సో ఇక్కడ న్యూ లైన్ /n ఇవ్వడం వల్ల సో ఇక్కడికి మ్యాటర్ ఆఫ్ చేసి తర్వాత న్యూ లైన్లో దీన్ని ప్రింట్ చేయండి, ఏమన్నా ఇన్పుట్ అవునా లేకపోతే అవుట్పుట్ ఉన్నా కానీ కొత్త లైన్లో తీసుకొని ఆ కొత్త లైన్లోనే ఆపరేషన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడికి ఏ లైన్ అయిపోయిందని చెప్పడానికి మనం ఏంటంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో ఇది /n అనేది వాడతాము. దాని తర్వాత ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. సో అది ఏదైతే మనం ఇన్పుట్ని తీసుకున్నామో ఆ ఇన్పుట్ని ప్రింట్ చేద్దాము. ఏ తర్వాత ఈజ్ మై ఏజ్. ఈజ్ మై ఏజ్. సో ఇది చూసుకుంటే ఇక్కడ చూసారా, సెమికాలన్ ఇవ్వాలి. సెమికాలన్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఎర్రర్ వచ్చింది. సో ఇది మర్చిపోకండి, ఎప్పుడైనా కానీ చూసుకోండి. సో అంటే మీరు కోడ్ని చూసైనా మీరు పెట్టుకోవచ్చు, బట్ కాకపోతే మర్చిపోకండి. 12 ఈజ్ మై ఏజ్. చూసారా, 12 ఈజ్ మై ఏజ్ అనేది ప్రింట్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఏంటి ఇక్కడ 12 అనేది తీసుకుంది, తర్వాత 12 ఈజ్ మై ఏజ్ అనేది ప్రింట్ అయింది. అది ఏదైతే ఒక వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ని మనం ఏం చేసాము, వితౌట్ కోడ్స్, ఆ కోడ్స్ లేకుండా తీసుకున్నాం. కోడ్స్ లేకుండా తీసుకుంటే అది వేరియబుల్ లెక్క కన్సిడర్ చేసుకుని ఆ వేరియబుల్ అనేది వేరియబుల్ లోపల ఏ డేటా అనేది ఉంది అనే దాని గురించి అది ఎతికి తర్వాత ఆ వేరియబుల్ అనేది ఏం తీసుకుంది, ఇన్పుట్ అనేది తీసుకుంది. ఇన్పుట్లో ఏ వాల్యూ మనం ఇన్సర్ట్ చేసామో 12, ఆ 12 అనేది ఇక్కడికి తీసుకొచ్చినట్టు అది చేసింది. సో ఇది ఒక బేసిక్ డాటా, అంటే బేసిక్ ఇది ఇన్పుట్ అవుట్పుట్ని ఎలా తీసుకోవాలనేది అండ్ స్ట్రింగ్ కాన్కాటినేషన్ అనేది ఎలా చేయాలనే దాని గురించి ఇది ఇక్కడికి అయిపోయింది. అండ్ దీని తర్వాత దీనికి మనం ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేద్దాము, ఇంటి కాడ ఫ్లోట్ పెడితే ఇది వస్తుందా రాదా చూద్దాం. 23.0. సో ఇక్కడ ఏంటి 23 అనే వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ మనకు కన్వర్టర్స్ ఉంటాయి. సో ప్రింటింగ్ అప్పుడు సో ఇక్కడ చూస్తే 26. ఇప్పుడు మనం రన్ చేస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మనం 23.0 ఇస్తున్నాము. 23.0 ఇస్తే అది ఎగ్జాక్ట్లీ 23 అని అది రికగ్నైజ్ చేసుకుని C++లో అది 23 అనే ఇస్తుంది. బట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ 23.6 ఇస్తే సో అది 23.6 ఈజ్ మై ఏజ్ అంటుంది. అంటే ఏదైతే ఫ్లోట్లో 0 అంటే అది ఇంటీజర్ లెక్క కన్వర్ట్ చేసుకుంటుంది. 23.0 అంటే 23 అనే ఇస్తుంది. 42.0 అంటే 42 అనే తీసుకుంటుంది అవుట్పుట్ అప్పుడు. బట్ ఏదైతే ఇప్పుడు 26.0 కాకుండా 26.6, 26.7 అంటే పాయింట్ వాల్యూస్లో ఇంకో వేరే ఏమన్నా వాల్యూ ఇస్తే సో దాన్ని మనం ఫ్లోట్ లెక్క కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ ఫ్లోట్ లెక్కన ఉంచి దాన్ని మనకు ప్రింట్ చేస్తుంది. సో ఇది ఒక బేసిక్ థింగ్స్. సో C++లో తర్వాత దీనికి మనం ఏం చేద్దాం, ఒక స్ట్రింగ్ ఇద్దాము. స్ట్రింగ్ ఇస్తే ఏమవుతుంది, సో స్ట్రింగ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ 0 ఉంటుంది. 0 ఎందుకు ఉంటుంది అంటే మనకు ఫస్ట్ మనం ఏమి ఇచ్చినాం, నెంబర్ అనేది ఇచ్చినప్పుడు అదొక నెంబర్ ఉంది.
అని దానికి C++కి అర్థమైంది. నెంబర్ అనేది ఉన్నప్పుడు అది వేరియబుల్కి ఏదైతే ఒక ఏ అనే వేరియబుల్ ఉందో దానికి అసైన్ చేసింది ఆ ఫ్లోట్ వాల్యూ. ఫ్లోట్ వాల్యూ ఉంటే ఫ్లోట్ వాల్యూ, లేకపోతే ఇంట్ ఇస్తే సో దాన్ని కన్వర్ట్ చేసుకుంది. సో అది కాదు. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది ఇచ్చినప్పుడు ఏంటంటే అది దానికి ఏమర్థమైందంటే నెంబర్ అనేది లేదు. లేకపోతే ఇలా 2 చాయిసెస్ అనేది తీసుకుంటుంది. అయితేనేమో 0 ఇనిషియలైజ్ చేస్తుంది ఆ నెంబర్కి, అంటే ఏ వాల్యూకి, ఏ వేరియబుల్కి. లేకపోతే దాన్ని ఏం చేస్తుంది అంటే అనిషియలైజ్డ్, అంటే నల్లో లేకపోతే ఏదో ఒకటి చేస్తుంది. బట్ మ్యాక్సిమం టైంలో అది 0నే చేస్తుంది. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఏం తెలిసిందంటే సో C++ అనేది స్ట్రింగ్ని ఎప్పుడు అయితేనేమో 0 ఇనిషియలైజ్ చేస్తుంది ఆ వేరియబుల్కి, లేకపోతే అది అన్ఇనిషియలైజ్, అంటే దానికి ఏమి ఇనిషియలైజ్ చేసుకోకుండా ఏ అనే వేరియబుల్ లెక్కనే ఉంచుతుంది నల్ లెక్క. సో అనేది మనం తెలుసుకున్నాం. కాకపోతే స్ట్రింగ్ని మాత్రం ఇనిషియలైజ్ చేయదు, ఎలాంటి ఎర్రర్ అనేది ప్రింట్ చేయదు. సో ఇది మనం తెలుసుకున్నాం. అండ్ తర్వాత మళ్ళీసారి రన్ చేసి బూల్ని ఎంటర్ చేద్దాం. ఈసారి బూల్ అంటే ట్రూ, TRUE, ట్రూ అయినా కానీ ఏం ఇనిషియలైజ్ అవుతలేదు. సో మళ్ళీ ఇన్సర్ట్ చేద్దాం RUE, అయినా ఏమి ఇనిషియలైజ్ అవుతలేదు. సో ఎందుకు అంటే సో ఏదైతే మనం డేటా ఇస్తామో ఆ డేటా టైప్ అనేది కరెక్ట్గా దానికి ఇనిషియలైజ్ అయితే అది ఓకే, దాని ఇనిషియలైజ్ అనేది తీసుకుంటుంది. లేదంటే దాన్ని ఏం చేస్తుంది, అయితేనేమో 0ని అనే డిఫాల్ట్ వాల్యూని ఇస్తుంది, లేకపోతే ఇనిషియలైజ్ చేయకుండా అలాగే ఉంచుతుంది. సో ఇది ద థింగ్ ఇక్కడ. అండ్ తర్వాత మనం ఏం చేద్దాం, ఇక్కడ దీన్ని మనం ఫ్లోట్ కాకుండా స్ట్రింగ్ తీసుకుంటే సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 24 ఇచ్చాం. 24 అనేది స్ట్రింగ్ లెక్క తీసుకుంటుంది. ఎందుకంటే అది ఎలా తీసుకుంది, ఇక్కడ ఇప్పుడు మనం 24 అనేది ఇస్తే మనకు పైథాన్లో మనం ముందు మాట్లాడుకున్నట్టు 24 అనేది ఇది ఒక స్ట్రింగ్ లెక్క తీసుకుంది. ఇది 24 అనేది ఏజ్. మనం ఏం చేద్దాం ఈసారి, ఇక్కడ 24.0 ఇద్దాం, ఫ్లోట్ వాల్యూ ఇద్దాం. సో చూసుకోవచ్చు మీరు 24.0 అంటే పాయింట్ను కూడా అదొక క్యారెక్టర్ లెక్క, 0ని కూడా ఒక క్యారెక్టర్ లెక్క తీసుకొని సో కంబైన్ చేస్తే అది ఏమవుతుంది, కాంబినేషన్ ఆఫ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏమవుతుంది, అది ఒక స్ట్రింగ్ అవుతుంది. స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ లెక్కన తీసుకుంది కాబట్టి ఎలాంటి ఎర్రర్ లేకుండా అది ప్రింట్ చేసింది ఇన్పుట్, అంటే C++లో అవుట్పుట్ని. అండ్ మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ బూల్ ఓకే, సో తీసుకుంటే ఎంటర్ చేయమంటుంది. సో మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్ని మళ్ళీ స్ట్రింగ్ అని తీసుకుంటే సో ఎందుకు అయితే స్ట్రింగ్ అంటే మన బూలియన్లో ఏముంటుంది, అయితేనేమో ట్రూ ఉంటుంది, లేకపోతే ఫాల్స్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ట్రూ అని ఇస్తేనేమో ట్రూ ఇస్ మై ఏజ్ అంటే ఉంటుంది, ఫాల్స్ ఇస్తే ఫాల్స్ అని ఇస్ ఏజ్. అంటే మనం ఏదైతే ఇప్పుడు ఇస్ మై ఏజ్ ఉందో అది కాన్స్టాంట్గా ఉంటుంది. సో ఏదైతే ఏ ఉందో అది మాత్రమే మారుతుంది. కాబట్టి సో ఇస్ మై ఏజ్ అనేది ఎప్పుడు మారదు, అది అలానే ఉంటుంది. అంటే కొందరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇస్ మై ఏజ్ ఏంటి, 0 ఇస్ మై ఏజ్ ఏంటి అని. సో ఇక్కడ దీని గురించి ఈజ్ మై ఏజ్ అనే దాని గురించి పక్కకు పెట్టండి. సో ఏదైతే అక్కడ వాల్యూ చేంజ్ అవుతుందో సో అదే మీరు పట్టించుకోవాల్సిన పాయింట్. సో ఇక్కడ ఏంటంటే అయితేనేమో ట్రూ అన్న ప్రింట్ కావాలి, లేకపోతే ఫాల్స్ అన్న ప్రింట్ కావాలి. బట్ ఇక్కడ మనకు వస్తలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం 1 ఇస్తాము. సో 1 ఇస్తే 1 ఇస్ మై ఏజ్ అంటుంది. లేదు, సరే 0 ఇద్దాము. 0 ఇస్ మై ఏజ్ అంటుంది. సో ఇక్కడ మనకు ఒక టాపిక్ చెప్పడం మర్చిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనకు ట్రూ అంటే మన మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్లో 1 అని కూడా అంటారు. సో ఫాల్స్ అంటే మనం ఇక్కడ 0 అని కూడా అంటారు. సో ఇక్కడ 0 అండ్ 1 అంటారు. అయితే ట్రూ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది, అంతే కదా. బట్ ఇక్కడ ఏంటంటే మన మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్లో ట్రూ అంటే 1, తర్వాత ఫాల్స్ అంటే 0 అంటారు. అండ్ ఇక్కడ మనం ఒక సింపుల్గా ఒక దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే cout బూల్ ఆల్ఫా ఇస్తే ఏంటంటే సో ఇక్కడ మనకు ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది అంటే ఇప్పుడు ఫస్ట్ 1 ఇచ్చినాం అనుకో ట్రూ అని ఉంటుంది. లేదు 0 ఇచ్చామనుకోండి ఇక్కడ ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సో ఇది ఒక బూల్ ఫంక్షన్ అనేది ఇప్పుడు ఇందులో యూజ్ అవుతుంది. అండ్ ఇది బూల్కి సంబంధించింది. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఎక్స్పెరిమెంట్ చేసి సో మనం వేరే ఏమైనా ఇచ్చి చూద్దాం. 3 అనేది ట్రూ ఉంటుంది. ఎందుకు అంటే 0 అంటే ఇది ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సో అదర్ దెన్ దట్ ఇప్పుడు మిగతా ఏమి ఇచ్చినా కానీ 0 అంటే మాత్రమే ఇది ఫాల్స్ కిందకి చూస్తుంది. సో 1 ఆర్ ఇంకా దాని తర్వాత ఏదైనా నెంబర్ ఉంది అంటే మాత్రం అది ట్రూ కిందనే చూస్తుంది, ఎందుకంటే 0 అనేది ఫాల్స్ కాబట్టి. అండ్ ఇక్కడ -1 ఇచ్చి చూస్తే మీకు ఏం ప్రింట్ అవుతుంది అంటే చూడండి మీరు
ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే 0 అనేది ఒక ఫాల్స్ కింద అది మెషిన్ లాంగ్వేజ్ అనేది తీసుకుంటుంది. అదర్ దెన్ దట్ ఏదైనా అది ట్రూ కిందకి తీసుకుంటుంది. సో ఇది బూల్ గురించి. అండ్ ఇది C++ గురించి సమ్ ఇన్ఫర్మేషన్, అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్, తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ ఎలా తీసుకోవాలనే దాని గురించి C++లో చూసుకుందాం. సో మనం చూసుకోవాల్సింది ఇప్పుడు జావా. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు దేనికోసం అంటే జావాకి మనం స్విచ్ అవుతున్నాం కాబట్టి, సో జావాలో మనం జావా స్టార్ట్ చేస్తాము. సో జావాలో సింటాక్స్ వచ్చేసి ఇందులో ఏంటంటే మనకు దీని సింటాక్స్ వచ్చేసి పబ్లిక్ క్లాస్ మెయిన్ ఇదొకటి, తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ వచ్చేసి ఇందులో ఆర్గ్స్, తర్వాత స్ట్రింగ్, సో తర్వాత ఇందులో మన కోడ్ అనేది ఉంటుంది. సో ఇది సింటాక్స్, బేసిక్ సింటాక్స్. సో ఈ సింటాక్స్కి వస్తే, సో మీ క్యాపిటల్ మెయిన్ అనేది ఏంటంటే ఒక ఫైల్ నేమ్. ఇది ఈ ఫైల్లో మన కోడ్ ఉంటుంది దానికి చెప్పేందుకు ఇది. అండ్ పబ్లిక్ అంటే ఏంటిదంటే ఈ పబ్లిక్ క్లాస్ అనేది అది ఊప్స్ కాన్సెప్ట్స్ కిందకి వస్తుంది. సో ఇది ఎవరైతే యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారు వీటిని. సో దీని గురించి ఇది ఎవరైనా పబ్లిక్ అంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అని దీని గురించి మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే అక్కడికి అది ఊప్స్ కాన్సెప్ట్స్కి వస్తామో సో అది మాట్లాడుకుందాం. సో పబ్లిక్ అనేది ఇక్కడ కూడా అంతే. స్టాటిక్ అంటే ఏంటంటే ఇది ఓన్లీ ఈ క్లాస్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది, వేరే దానికి యూజ్ కాదు. అంటే వేరే ఒక ఆబ్జెక్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు రాదు వీటిని. ఆబ్జెక్ట్ అంటే ఒక క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్, ఆబ్జెక్ట్ అనేది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. అది ఊప్స్ కాన్సెప్ట్స్కి వచ్చినాక మీకు దీని గురించి అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఇది సింటాక్స్, ఇది ఒక ఫైల్ నేమ్. ఈ ఫైల్ లోపల మెయిన్ అనే ఫైల్ లోపల ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందని చెప్పడానికి ఈ ఫైల్ నేమ్ అనేది రాసినాము, మెయిన్ అని. అండ్ ఇక్కడ వాయిడ్ అంటే ఇక్కడ ఏం రిటర్న్ చేయదు. సో ఇక్కడ రిటర్న్ అనేది అది ఫంక్షన్స్కి వచ్చినాక మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ అంటే ఏంటంటే ఇది మెయిన్ అనేది స్టార్టింగ్ ఈ ప్రోగ్రాంలో ఇది మెయిన్ ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని తెలియడానికి ఈ మెయిన్ అనేది ఉంటుంది. ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే ఇది లోపల ఏదైతే మనం ఇక్కడ కోడ్ రాస్తామో సో దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. దాని తర్వాత స్ట్రింగ్ రూపంలో ఇది రాస్తాము. అంటే ఇప్పుడు అవుట్ అనేది ఒక స్ట్రింగ్ రూపంలో రాస్తాం కాబట్టి స్ట్రింగ్ అనేది ఒక అరే ఇది తీసుకున్నాము. సో ఇక్కడికి బేసిక్ ఇన్ఫో అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ప్రింటింగ్ అంటే అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేస్తుంది, దాని తర్వాత ఇన్పుట్ని ఎలా తీసుకుంటుంది అనే దాని గురించి చూస్తే, సో జావాలో సో ఇన్పుట్ అవుట్పుట్ని, సో ఇక్కడ మనకు ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అంటే ఇందులో ఏమైనా ఒక డేటాని ఇన్సర్ట్ చేస్తే అది ప్రింట్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ అంటే ఇది సిస్టమ్కి చెప్తుంది, అంటే మనం దీన్ని అవుట్ అంటే అవుట్పుట్ని మనం ప్రింట్ చేయాలి అని, అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ అంటాము. అదే ఇన్పుట్ తీసుకుంటే సిస్టమ్ డాట్ ఇన్ అంటారు. అది మనం దానికి ఒక మాడ్యూల్ ఇన్సర్ట్ చేయాలి. దాని తర్వాత ఒక పెద్ద కథ ఉంటుంది, దానికి చెప్తాను. ఇన్పుట్ అనేది జావాలో కొద్దిగా హార్డర్ వెన్ కంపేర్ టు C++ అండ్ పైథాన్. అంటే పైథాన్ కోసం కంపేర్ చేస్తే C++లో ఉన్న జావాలో కొద్దిగా అంటే C++ కూడా ఈజీగా ఉంటుంది, కానీ జావాలో కొద్దిగా ఇన్పుట్ అనేది తీసుకోవడం కొద్దిగా కష్టం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్కానర్ అనేది ఒకటి వాడతారు. ఆ స్కానర్ అనేది ఇన్పుట్ అనేది తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే స్కానర్ ఎస్సి అంటే మన ఇష్టమైన పేరు ఇచ్చుకోవచ్చు. తర్వాత న్యూ అంటే న్యూ కొత్తది మనం తీసుకుంటున్నాం కాబట్టి న్యూ స్కానర్, తర్వాత సిస్టమ్ డాట్ ఇన్. ఇది మనం ఒక ఇన్పుట్, ఈ లైన్ ద్వారా మనకు ఇది ఒక ఇన్పుట్ని ఒక వేరియబుల్కి ఇట్లా స్టోర్ చేసుకున్నాము. సో ఎప్పుడు యూజ్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే ఇది మనం ఇంటీజర్ని తీసుకునేటప్పుడు ఎస్సి డాట్ నెక్స్ట్ లైన్ అంటే మనం ఏం చేద్దాం, ఒక పెద్ద స్ట్రింగ్ ఒక పెద్ద లైన్ ఆఫ్ స్ట్రింగ్ని తీసుకున్నప్పుడు ఎస్సి డాట్ నెక్స్ట్ అంటే ఒక స్ట్రింగ్ని తీసుకున్నట్టు. సో ఇలా ఏదైతే మనం ఇన్పుట్ తీసుకుంటున్నామో దాని యొక్క డేటా టైప్ని నెక్స్ట్ తర్వాత ఇచ్చేసి మనం ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాము. సో ఇక్కడ ఏంటిదంటే మనం ఏం చేద్దాం, ఫస్ట్ కాంచెల్లి రాసుకుంటూ వస్తాము. పబ్లిక్ డాట్ క్లాస్ మెయిన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్
ఆగ్స్ ఇందులో ఓపెన్ చేసిన తర్వాత దెన్ ఇక్కడ ఏం చేద్దామంటే సో ఫస్ట్ ఇన్పుట్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ హై యూజర్స్. దీనికి మళ్ళీ సెమికాలన్ దీనికి కూడా ఉంటుంది C++ లెక్క. సో దీన్ని యూజ్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే హాయ్ యూజర్స్ అని ప్రింట్ అవుతుంది. ఇది ఒక పాయింట్. తర్వాత ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అంటే మనం ఆ లైన్ని ఇక్కడ తీసుకోవాలి. స్కానర్ SC ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సో ఇది ఇక్కడికి స్కానర్ అనేది వచ్చింది. తర్వాత ఇంట్ ఏజ్ ఈక్వల్స్ మనం ఇక్కడ మనం వేరియబుల్ డిక్లేర్ చేసినాము. ఇక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంట్ ఏజ్ ఇచ్చేసి ఏజ్ ఈక్వల్స్ అని ఇక్కడ కూడా తీసుకోవచ్చు. లేదంటే మనం డైరెక్ట్ ఇక్కడనే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నో ప్రాబ్లం థింగ్. అందులో ఏం ప్రాబ్లం లేదు. సో ఏ మెథడ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏం రాదు. అండ్ దెన్ మనం ఏం చేస్తున్నాం SC డాట్ మనం నెక్స్ట్ అని ఇచ్చేసి మనం ఏం చేస్తున్నాం ఇంటీజర్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇంటీజర్. సో తీసుకుంటే ఇక్కడ మనకు బ్లాంక్ ఇస్తుంది. సో ఇక్కడ మనం 23 ఇచ్చేస్తే దెన్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ప్రింట్ చేయాలి మళ్ళీ. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని ఈ షార్ట్ కట్ అంటే నార్మల్ అంటే ఇక్కడనే ఓన్లీ మనం రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం చేస్తున్నాం. ఊరికి రాయడానికి బద్ధకం ఉంది. బట్ సిస్టంలో అంటే మనం కంపైలర్లో మాత్రం పక్కా ఇది రాయాల్సిందే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాస్తేనే అది వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సో ఇక్కడ మనం ఏజ్ అనేది ఇచ్చేసి ప్లస్ ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ప్లస్ అనే సింబల్ యూజ్ చేస్తున్నాం. C++ లాగా ఇట్లా గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్స్ కాదు. అండ్ పైథాన్ లెక్క ఇట్లా కామాస్ కాకుండా ఇలా యూజ్ చేసి దీన్ని కన్కాటినేట్ చేసుకోవచ్చు. ఈజ్ యువర్ ఏజ్. సో ఇలా ప్రింట్ చేస్తే సో 23 ఈజ్ యువర్ ఏజ్. సో ఇలా వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఇక్కడ ప్లస్ రాసేసి ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ లైన్ ఉందో దాన్ని కోడ్స్లో పెట్టాలి. సో అలా పెడితేనే అది వర్కౌట్ ఉంది. లేకపోతే ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో రిటర్న్ 0 అని రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే రిటర్న్ 0 అనేది ఎందుకంటే ఇక్కడ మనం ఏది రిటర్న్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అది మాత్రమే ప్రింట్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ అంటే మీకు ఫంక్షన్స్కి వెళ్ళినాక అది దానికి మీకు దాని గురించి తెలుస్తుంది. సో రిటర్న్ రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ రాయొచ్చు, లేకపోతే లేదు. సో దట్స్ నాట్ ఏ ఇష్యూ. సో ఇది ఇప్పుడు మన బేసిక్ ఇన్ఫో ఆఫ్ అంటే ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో. ఇన్పుట్ అయిపోయింది, అవుట్పుట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం వీటిని. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వాల్యూ వచ్చేసి ఎలా వస్తుందంటే క్లాస్ మెయిన్ లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తర్వాత స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇది ఎలానైనా రాసుకోవచ్చు, అది అటు రాసుకోవచ్చు, ఇది ఇటు రాసుకోవచ్చు. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు దాంతో. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ తీసుకుంటే సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే DSA ఇన్సైట్స్. సో ఇది ఒక థింగ్. సో ఇక్కడ చూస్తే మీరు ఈ DSA ఇన్సైట్స్ అనేది ప్రింట్ అయింది. సో దెన్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక అవుట్పుట్ అనేది ఇన్పుట్ అనేది తీసుకోవాలి కాబట్టి సో స్కానర్ SC ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సో ఈ లైన్ అనేది ఏంటంటే మనం ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రాస్తే సేమ్ దాని తర్వాత ఎప్పుడైతే మీరు దీన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇన్పుట్ని తీసుకుందాం అనుకున్నారో SC అనేది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏదైతే ఈ స్కానర్ ఫంక్షనాలిటీ ఉందో అది మొత్తం వచ్చేసి SCలో స్టోర్ అయింది. సో దెన్ ఎప్పుడైతే SC మీరు యూజ్ చేస్తారో ఆ టోటల్ ఫంక్షనాలిటీస్ అనేది దానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దాని గురించి వరీ ఏం లేదు. అండ్ దీని గురించి వస్తే స్కానర్ అంటే ఏంటంటే అదొక ఫంక్షనాలిటీ. సో దాన్ని ఏంటంటే సిస్టమ్ నుంచి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారు. అండ్ SC అనేది ఏంటంటే
ఇది ఏదైతే ఒక ఫంక్షనాలిటీస్ ఉందో అంటే మీరు ఏ పేరైనా ఇచ్చుకోండి అక్కడ ఎస్సీలో ఆ పేరులోకి ఫంక్షనాలిటీస్ అనేది స్టోర్ అవుతున్నాయని దానికి చెప్పడానికి అంతే. తర్వాత న్యూ అంటే ఏంటంటే కొత్తది మనం తీసుకొని దానికి అలొకేషన్ అనేది ఇస్తున్నాము అనే దానికి న్యూ అనేది వాడతారు. దాని తర్వాత స్కానర్ అంటే స్కానర్ ఇచ్చేసి సిస్టమ్ డాట్ ఇన్ అని ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ అంటే ప్రింట్ అంటే దానికి అవుట్ అది మనం ఏదైతే అవుట్పుట్ అనేది ఇస్తున్నామో సో దాని అనేది అవుట్పుట్ ఇస్తుంది. ఇన్ అంటే ఇన్పుట్ అనేది ఇస్తున్నాము అనే దానికి ఆ ఫంక్షనాలిటీస్ చెప్పడానికి ఈ స్కానర్కి ఈ సిస్టమ్ డాట్ ఇన్ అనేది వాడతారు. సో దీని తర్వాత ఏంటంటే ఇక మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, ఇక దీన్ని స్కానర్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ ఇచ్చేస్తే సో ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని రన్ చేస్తున్నాను. దీన్ని రన్ చేస్తే సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ అనేది ఎందుకు వచ్చింది అంటే సో మనకు స్కానర్ అనేది మనం ఏం చేయాలి అంటే ఒక లైబ్రరీస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. C++లో మనం ఏం చేసాము యాష్ ఇంక్లూడ్ IOSTRAM అనే ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ డాట్ అనేది ఇచ్చాము కదా. సో ఇక్కడ కూడా కొన్ని ఇంపోర్ట్స్ అనేది ఉంటుంది, ఆ ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రతి దానికి స్కానర్కి ఒక ఇంపోర్ట్ ఉంటుంది, తర్వాత ఇప్పుడు అరే లిస్ట్కి కొన్ని ఇంపోర్ట్స్ ఉంటాయి. సో అన్నీ మీరు గుర్తుపెట్టుకునే బదులు సో మీరు ఏం చేసుకోవాలంటే జావా ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ ఇచ్చేసి సెమికాలన్ పెట్టినాం అనుకోండి, జావాలో ఉన్న ప్రతి ఒక్క లైబ్రరీ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో దీని ద్వారా లాభాలు ఏంటంటే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క లైన్ తీసుకుంటే ప్రతి ఒక్కటి ఇన్స్టాల్ అంటే ఈ లైబ్రరీ అనేది ఇంపోర్ట్ అయిపోతాయి. సో అండ్ దీంతో ఉన్న డిసడ్వాంటేజెస్ వచ్చేసి మీరు ఒక లైబ్రరీ వాడతారు, బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ని లైబ్రరీస్ ఇన్స్టాల్ అయిపోతాయి. సో దాని ద్వారా ఏంటంటే కొంత స్పేస్ అనేది దానికి యూజ్ అవుతుంది. సో దాని ద్వారా మరీ అంత పెద్ద మీకు డిసడ్వాంటేజెస్ అనేది ఏమి ఉండదు. సో కొంచెం చిన్న డిసడ్వాంటేజెస్ అది మీకు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు కాబట్టి అసలు మీకు దాంతో సంబంధమే లేదు. సో వీ కెన్ యూజ్ అండ్ మీరు ప్రతి ఒక్కసారి ఇది జావా ఇంపోర్ట్ అనేది యూటిల్ డాట్ స్టార్ అనేది యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం దానికి. సో ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ రన్ చేద్దాం. సో ఇప్పుడు అది రన్ అవుతుంది అండ్ ఈసారి మనల్ని అడుగుతుంది అంటే ఏ డాటాని ఇంపుట్ అనేది ఇవ్వడానికి అడుగుతుంది. సో నేను 23 ఇచ్చేసాను. సో మనం అవుట్పుట్ ఏం ప్రింట్ చేయలేదు కాబట్టి 23 కాడికి ఆగిపోయింది. సో మనం దీంతో ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వేరే ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చేద్దాము. సో ఇప్పుడు చూడండి జావాలో ఏంటంటే ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు? ఇప్పుడు ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఇన్పుట్ ఏదైతే మీరు టైప్ ఇచ్చారో అది ఇంటూ, కాకపోతే మనం ఏం ఇచ్చినాము ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చినాము. సో అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిపితే స్ట్రింగ్ అవుతుంది కాదు కాబట్టి స్ట్రింగ్ అనేది ఇచ్చినాం. సో స్ట్రింగ్ అనేది ఇచ్చినాం కాబట్టి సో మనం ఇన్పుట్ ఇంట్ వచ్చి ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చినాం కాబట్టి మ్యాచ్ కాలేదు. సో అది ఇన్పుట్ అనేది ఒక ఎర్రర్ అనేది జనరేట్ అయింది. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇప్పుడు ఒక ఫ్లోట్ అనేది ఇచ్చి చూద్దాము 22.5. సో అయినా కానీ ఇది ఒక ఎర్రర్ అనేది జనరేట్ చేసింది. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా 22.0 ఇద్దాము, ఎందుకంటే అక్కడ C++లో మనకి ఏం చేసిందంటే అది 22.0ని కూడా 22 అని కన్వర్ట్ చేసుకుంది. సో అయినా కానీ ఇది అవ్వట్లేదు. సో చూసారుగా. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి ఇక్కడ పాయింట్ టు పాయింట్ మనం చూసుకోవాలి జావాలో, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇక్కడ మ్యాటర్ అండ్ ఎర్రర్ అనేది ప్రతిసారి జనరేట్ అవుతుంది. సో ఎర్రర్లెస్ కోడ్ కావాలి అంటే మీకు సో మీరు ప్రతి ఒక్కటి చూసుకోండి. అండ్ మీకు ఇక్కడ ఏంటంటే జావాలో అంటే ఏ లాంగ్వేజ్లో అయినా కానీ ఇక్కడ మీకు ఎర్రర్ ఇక్కడ వచ్చిందని కనిపెట్టాలంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జావా main.java అని ఒక 6 అనే ఒక నెంబర్ ఇచ్చింది. సో 6 అనేది చూసుకుంటే ఇక్కడ లైన్ అనేది చూసుకుంటే ఇక్కడ 6th లైన్లో ఎర్రర్ ఉంది. అంటే ఏంటిది? ఇక్కడ ఏ ఈక్వల్స్ ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనే కాడ మీరు ఇంట్ ఇచ్చారు, కాకపోతే అక్కడ మీరు ఇచ్చిన ఇన్పుట్ వచ్చేసి ఫ్లోట్ ఇచ్చారు కాబట్టి సో అక్కడ ఎర్రర్ జనరేట్ అయిందని ఇక్కడ మీకు మెషిన్ కోడ్ లాంగ్వేజ్లో 6 అనే నెంబర్ తోటి ఆ లైన్లో ఎర్రర్ ఉందని చూపుతుంది. సో ఏ లాంగ్వేజ్ అయినా కానీ మీరు ఒకసారి ఎర్రర్ వచ్చిన కాడ లైన్ చూసుకుంటే కరెక్ట్గా అది చూస్తే మీకు ఒక లైన్ నెంబర్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ మీరు దాన్ని డీబగ్ చేసుకుంటే అక్కడ మీరు ఎర్రర్ తెలుస్తుంది. సో దాని ద్వారా మీరు అప్డేట్ చేయొచ్చు కోడ్ని. సో ఇది ఒక బేసిక్ ఇన్ఫో ఆఫ్ అంటే ఎలా ఇన్పుట్ తీసుకోవాలి, అవుట్పుట్ తీసుకోవాలి అండ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి. సో నిన్న పైథాన్లో గురించి చెప్పాను, ఇవాళ C++ అండ్ జావాలో చెప్పాను. అండ్ తర్వాత వీడియోలో మనకు ఇది అర్థమెటిక్ ఫంక్షన్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి అనేది చెప్తాను. సో లైక్ ఏంటంటే ఇప్పుడు A+B అంటే ఏంటి, A-B అంటే ఏంటి, సో దాని గురించి ఒక
ఒక చిన్న వీడియోని అది అంటే చిన్న టాపికే కానీ కాకపోతే ఇప్పుడు C++ పైథాన్ జావాలో చెప్తున్నాను కాబట్టి కొద్దిగా వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో నేను దానికి ఏం చేస్తానంటే ఒక టైమ్ లైన్ అనేది పెడతాను. దాని ద్వారా మీకు ఏంటంటే ఏ లాంగ్వేజ్ వారు ఆ లాంగ్వేజ్కి వెళ్ళి ఆ కోడ్ని నేర్చుకోవచ్చు. సో దాని ద్వారా మీకు కొంచెం టైం సేవ్ అవుతుంది. సో ఇది ఈ వీడియో. అండ్ ఈ వీడియోని ఎవరైతే మీకు నచ్చిందో సో వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో దాని ద్వారా నేనేమి ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా మీకు ఎలా అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదా సో ఎలా చెప్పాలి అని కూడా ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే దాని ద్వారా ఐ కెన్ ప్రొసీడ్. అంటే నేను దాంతో ప్రొసీడ్ అవుతాను మీకు ఎలా చెప్పాలి అనే దాని గురించి. అండ్ మ్యాక్సిమం అన్ని వీడియోస్ని చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఇంకా ఫ్రీక్వెన్సీ అనేది పెంచుతాను. సో దానికి మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.